హరీష్ రావు భూమిపైన సర్కార్ ఫోకస్. రామంచలోని ల్యాండ్స్ పైన విచారణ. రంగనాయక సాగర్ భూసేకరణకు గత ప్రభుత్వ నోటీసులు. ఆ భూములు అక్రమంగా హరీష్ రావు పేరుపై మారాయని ఫిర్యాదులు. ప్రాథమికంగా ఆధారాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 2018 వరకు అక్కడ మాజీ మంత్రి పేరిట గుంట భూమి లేదు. ఇప్పుడు 13.12 ఎకరాల భూమి ఉన్నట్లు నిర్ధారణ. ఇందులో హరీష్ రావు టోటల్గా దిగిపోయి ఉన్నాడు. ఇక దాంట్లో ఆయన తప్పించుకోవడానికి ఇంకోటి చేయడానికి అవకాశం లేదు. ఈ విచారణ ఎంతవరకు ముందుకు పడుతుంది అన్నది చూడాలి మనం రాబోయే రోజులు. ఎందుకంటే ఈ విచారణలో ఎంక్వైరీలు ఏముంటాయి. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామంచ గ్రామంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేరిట ఉన్న భూములపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆ భూములపైన ఎంక్వైరీ చేయాలని డెసిషన్ తీసుకున్నది. గత ప్రభుత్వంలో రంగనాయక సాగర్ ప్రాజెక్టులో భాగంగా రైతుల దగ్గర నుంచి భూములు సేకరించేందుకు నోటీసులు జారీ చేస్తే ఆ భూములను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పేరు మీదకి మార్చుకున్నట్లుగా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ నేపథ్యంలో అక్కడ హరీష్ రావుకు ఎకరాల కొద్ది భూములు ఎలా వచ్చాయని ప్రభుత్వం విచారణ చేయబోతున్నట్టుగా తెలిసింది. ఒక్క గుంట భూమి కబ్జా చేయలే. ఎప్పుడు వస్తావో రా, ఇద్దరం కలిసి సర్వే చేద్దాం. బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నిస్తా. సీఎం రేవంత్ పైన హరీష్ రావు ఫైర్. ఇందులో ఇదేం లేదు, బ్లాక్మెయిల్ లేదు, ఏం లేదు. మనం కూడా ఆ ప్లేస్కి వెళ్ళినాం, వాస్తవాన్ని బయటికి తీసుకొచ్చినాం. అండ్ దాంతోపాటు ఇగో చాలా క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు. 1 సెకండ్. అంటే ఇప్పుడు హరీష్ రావు చేతిలో ఉన్న 13 ఎకరాల భూమి గతంలో రైతులు ప్రాజెక్ట్ కోసం ఇచ్చేసినారు. ఏ సర్వే నెంబర్లు అయితే ఉన్నాయో ఆ సర్వే నెంబర్లలో ఉన్న భూమి మనం అంటే గ్రౌండ్లోకి కూడా వెళ్ళొచ్చినాం. ఎట్లుంటుందంటే ఒక ఐలాండ్ లాగా మంచిగా ఫామ్ హౌస్ లోపలికి ఎంటర్ అయితే చుట్టూ నీళ్లు కనిపిస్తూ మజా చేయొచ్చు అన్నట్టు. సరైన గెస్ట్ హౌస్లు ఇవన్నీ ఏం లేనట్టున్నాయిలే, కానీ ఏమున్నాయి ఏం లేవో. కానీ మరీ కేటీఆర్ లెక్క ఆ తరహా కాదులే ఈ బ్యాచ్. కానీ మొత్తానికైతే భూములు అయితే కొల్లగొట్టిండు. కానీ ఆ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి చెప్పండి. ఎంత నరకం వాళ్ళది. ఒక్కొక్కరిని డీసీ వీళ్ళే హరీషు, వెంకట్రామిరెడ్డి మాజీ కలెక్టరు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. వీళ్ళు చేసిన పాపమే ఇదంతా. కానీ ఈ పాపం మామూలు పాపం కాదు ఇది. అసలు మీరు దేవుడు అనేవా ఆయన ఉంటే, లేకపోతే ఆ ప్రజలు ప్రతిరోజు వాళ్ళు పడే కష్టాల్లో మీ పేర్లే తలుచుకుంటుంటారు. నాశనం అయిపోను, అది గాను ఇది గానని ఆ రైతులు ఎవరైతే ఉన్నారో నష్టపోయిన రైతులు మీ పేర్లనే తలుచుకుంటారు తరతరాలుగా. కానీ ఏం పాపం చేసిరు మీరు. ఒకసారి ఆ కాపీ ఒకసారి చూద్దాం. హరీష్ రావు గారు రైతుల నుంచి తీసుకున్న అని చెప్తున్న భూమి గతంలో అదే రైతులు ఆ భూమిని ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇచ్చేసారు. నష్టపరిహారం కూడా తీసుకున్నారు. ఆ రైతులు అక్రమంగా నష్టపరిహారం పొందారని విచారణలో మొన్న బయటపడ్డదట. ఎంఆర్ఓ గారు ఆ పైసలు కూడా వసూలు చేసిరట. ఇగో ఎక్కడుంది అది. ఇగో ఏమని ఇది చూడండి. తెలంగాణ ప్రభుత్వం 25/9/2024 భూసేకరణ సిద్దిపేట జిల్లా పైన జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారి ఉత్తర్వులను అనుసరించి రామంచ గ్రామంలో సర్వే నెంబర్ 402 యందు 08 గుంటల భూమిలో శ్రీ బత్తుల లింగం తండ్రి ఎల్లయ్య మరియు శ్రీ భీమరి లింగయ్య తండ్రి చంద్రయ్య సర్వే నెంబర్ 402లో 1 గుంట రామంచ గ్రామం వారికి భూసేకరణలో అనుభవదారుగా ఉన్నారని నష్టపరిహారం ఇచ్చిండ్రు. అట్టి నష్టపరిహారం సర్వే నెంబర్ 402 8 గుంటల భూమి 1,30,000 శ్రీ బత్తుల లింగం తండ్రి ఎల్లయ్య మరియు సర్వే నెంబర్ 402 రూపాయలు 16,250 శ్రీ భీమరి లింగయ్య తండ్రి చందయ్య గారులకు అందించడం జరిగింది. అట్టి రూపాయలన్నీ తప్పుగా చెల్లించడం జరిగినందున వాటిని సెక్షన్ 28 రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయడానికి గాను శ్రీయుత జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారు ఆదేశించడం జరిగినది. శ్రీయుత జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారి ఆదేశాల మేరకు ఈ కింద చూపిన విధంగా సెక్షన్ 28 రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వసూలు చేయడం కోరడం జరిగింది. అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా రైతుల మీద ప్రయోగించారు. ఆ రైతులకు అక్రమంగా డబ్బులు పోయినాయని. ఇగో ఆ కాపీ ఇది. ప్రత్యేక కలెక్టర్ ఉప కలెక్టర్ భూసేకరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ యూనిట్ 1 సిద్దిపేట జిల్లా సిద్దిపేట. సో విత్ ఎవిడెన్స్ కూడా ఉన్నది ఇక్కడ. మనం ఆ ఫీల్డ్లోకి వెళ్ళినాం మనం. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏం చెప్తున్నారంటే వేలాది ట్రిప్పుల మట్టిని అతని ఫామ్ హౌస్ లెవెలింగ్ కోసం అక్రమంగా ఇరిగేషన్ మట్టిని తరలించిరట. ఎవరైనా వనపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి
ఆయన ఎవరు ఉండగా నిరంజన్ రెడ్డి కూడా దాదాపు 2000 ట్రిప్పులు తన ఫామ్ హౌస్ కోసం పోసుకున్నట్టు హరీష్ రావు కూడా అట్లనే మట్టిని పోసుకున్నాడట. వీళ్ళేమో మాకేం సంబంధం లేదు, మాకు అసలు భూమి లేదంటున్నాడు. అలా ఓపెన్గా కనబడుతున్నది.